హాయ్ అండి. నేను ఝాన్సీని, అడగర్ల ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు ఇప్పుడు సమ్మర్ కదండి. సమ్మర్లో మనం కాస్త కారం, పసుపు పట్టించుకోవడాలు, పచ్చళ్ళు చేసుకోవడాలు అవి చేస్తాం కదా. అయితే ఫస్ట్ కారం పట్టించుకుని ఉంచితేనే తర్వాత మనం ఆవకాయ టమాటాలకి కారం ఉంటుంది, పచ్చళ్ళు చేసుకోవడానికి అవుతుంది అన్నమాట. అయితే ఈసారి కొంచెం నాకు లేట్ అయిందండి. ఎప్పుడు మామూలుగా ఏప్రిల్ 1, 2 వీక్స్లో చేసేస్తాను నేను. అయితే ఈసారి ఇప్పుడు ఈ వారం తెచ్చుకున్నాం అన్నమాట. అయితే ఇవి మిరపకాయలు మలక్పేట మార్కెట్ నుండి తెచ్చామండి. కేజీ 125 రూపాయలు పడినాయి. చాలా బాగున్నాయి కాయలు. అవి తెచ్చి ఒకరోజు ఎండలో పెట్టాలండి ఈ కాయల్ని. కారం ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను అన్నమాట. ఒకరోజు ఎండలో పెడితే అవి కాస్త ఎండి మనకి తొడిమలు తీసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. ఎండలో పెట్టిని తెచ్చి చక్కగా వాటిని అన్నిటికీ తొడిమలు తీసేసేయాలి. వీలైతే కొంచెం క్లాత్ పక్కన పెట్టుకుని కాస్త దుమ్ములా ఉంటుంది. అయినా ఆరబెట్టినప్పుడు ఆ దుమ్మంతా రాలిపోతుంది అనుకోండి. కొంచెం ఆ కాయ కూడా తుడిచేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అది ఇప్పుడు ఆ మిరపకాయని చక్కగా గలగలలాడేట్టు అనమాట. పూర్తిగా ఇదిగోండి సౌండ్ చూసారా ఎలా వస్తుందో. ఇలా రెట్టి 2-3 రోజులు మనం ఎండలో పెట్టుకోవాలి. కాయని పెట్టి కొంచెం పచ్చికాయలు అయితే ఇంకో రోజు ఎక్కువే పెట్టుకోవాల్సి వస్తుందండి. అలా పెట్టిన కాయలని తీసుకొచ్చి ఏం చేయాలంటే దానికి మనం ఇప్పుడు నేనైతే ఇది పచ్చికారానికి కూరలో కారానికి కలిపి ఇలా ఎక్కువ తీసుకున్నాను అనమాట. దీంట్లో ఒక 2 కేజీలు నేను విడిగా పచ్చళ్ళ కారానికి తీసి పట్టిస్తాను. మిగిలిందేమో కూరలో కారం. అయితే దీనికి లెక్క ఏంటంటేనండి, అంటే సుమారుగా కూడా వేసుకోవచ్చు, మరీ లెక్కగా వేయాలని కూడా లేదు. కాకపోతే సుమారైనా తెలియాలి కదా మనకి. అయితే మనం ఒక 5 కేజీలు అలా తెచ్చుకున్నాం అనుకోండి. 1 కేజీ మనకి తొడిమిలు ఈ రద్దు అంతా పోయి 4 కేజీలు అవుతుంది అనమాట మిరపకాయలు. ఆ 4 కేజీలకు సరిపడా ఏం చేయాలంటే కేజీకి 1 డబ్బా చొప్పున, ఇదిగోండి ఇక్కడ ధనియాలు అవి కనబడుతున్నాయి కదా, కేజీకి 1 డబ్బా చొప్పున ధనియాలు, ఒక చారెడు అంటే ఇట్లా 4 కేజీలు మిరపకాయలు అనుకున్నాం కదా, ఇలా తీసుకుని 4 సార్లు జీలకర్ర, ధనియాలు మాత్రం డబ్బా తీసుకోవాలండి. కేజీకి 1 డబ్బా చొప్పున. ఇప్పుడు 4 కేజీలు మిరపకాయలు పట్టిస్తున్నామంటే 4 డబ్బాలు ధనియాలు తీసుకోవాలి. అంతంత చొప్పున 4 సార్లుగా జీలకర్ర, 4 కేజీలకి ఊరికి అన్ని మెంతులు అనమాట. ఎక్కువ వేయకూడదు, మళ్ళీ చేదు వచ్చేస్తుంది కదా. ఇవి తీసుకుని ఒకరోజు చక్కగా ఎండలో పెట్టేసుకోవాలి. ఎండలో పెట్టిన మళ్ళీ కళాయిలో వేసి ఆయిల్ అది ఏమి వేయక్కర్లా, డ్రైగా కాసేపు రోస్ట్ చేయాలన్నమాట. చక్కగా మంచి వాసన వచ్చే వరకు ధనియాలు విడివిడిగా ధనియాలు ముందు వేయించేసుకోవాలి. అది ఒక గిన్నెలో తీసేసుకోవాలి. మళ్ళీ జీలకర్ర అలాగే చక్కగా మాడిపోకుండా వేయించుకోవాలి. ఆ తర్వాత మెంతులు కూడా మంచి వాసన వచ్చేట్టుగా వేయించేసుకోవాలండి. ఇంకా ఆ తర్వాత ఆ 3 కలిపి ఒక గిన్నెలో పోసి మళ్ళీ మనం మరపట్టించే రోజు ఒక గంట 2 గంటలు ఎండలో పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ మిరపకాయలు నేను 2 రోజుల నుంచి ఎండలో పెట్టానండి. పూర్తిగా ఆరిపోయినాయి. ఈరోజు మరపట్టిద్దామని ఈలోగా వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈరోజు మరపట్టిస్తాను కదా, ఈరోజు కూడా 2 గంటలు ఎండలో పెట్టి ఆ ఎండలోనే మళ్ళీ సంచిలోకి తీసేసుకుని మరకు తీసుకెళ్తాం అనమాట. అప్పుడు చక్కగా కారం మెత్తగా వస్తుంది. అదే మనం మళ్ళీ ఒక రోజంతా ఇంట్లో ఉంచేసి అలా తీసుకెళ్ళామనుకోండి, మళ్ళీ వాళ్ళు కొంచెం మెత్తగా అయిపోయినాయి అని వెనక్కి పంపుతారు. అందుకని ఆ ఎండలోకే ఎండ ఉండగానే మళ్ళీ సంచిలో తీసేసుకుని మనం మరకు తీసుకెళ్ళాలన్నమాట. అయితే మళ్ళీ ఆ కారం పట్టించిన తర్వాత ఏం చేయాలి, దాంట్లో కాస్త పసుపు, ఉప్పు, వెల్లుల్లిపాయలు కలపాలండి. కొంతమంది కొంచెం ఒక 100 గ్రాముల ఆముదం కూడా కలుపుతున్నారు. ఆముదం కలిపితేట కలర్ మారదట సంవత్సరం అంతా. నేనైతే ఆముదం ఏం కలపట్లేదు, కానీ ఈ వెల్లుల్లిపాయలు, అదిగోండి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కొంచెం ఆరుతాయని అలా ఉంచాను. అంటే ఎండలో పెట్టకూడదు, వెల్లుల్లిపాయని విడిగానే ఉంచాలి. ఇప్పుడు పచ్చి వస్తాయి కదా ఎక్కువగా, కొత్త పాయ కదా, అవి కూడా కారం పట్టించినాక కొంచెం చిన్న జార్లో మిక్సీకి వేసేసి దాంతోపాటు ఇప్పుడు 4 కేజీలు అనుకోండి, ఒక 2 డబ్బాలు ఉప్పు కలిపేయచ్చు.
2 డబ్బాలు ఉప్పు, మెత్తటి ఉప్పు అండి. అదే మనం మరపట్టించాలనుకుంటే మిరపకాయల్లో వేసైనా పట్టించేయచ్చు. నేను ఇంట్లో తెచ్చినాక ఉప్పు, కాస్త అంత పసుపు, ఈ వెల్లుల్లిపాయలు దంచింది అంతా కలిపి కారం చల్లారినాక అనమాట. ఆ వేడివేడిగా ఇలా క్యానుల్లో ఉన్నది వేడివేడిగా మూత పెట్టేసామంటే కూడా ఆవిరి వచ్చి కారం పాడైపోతుంది. కాస్త వీటిని మళ్ళీ మూతలు తీసి ఉంచి ఒక రోజంతా, ఆ తర్వాత ఉప్పు, పసుపు, దంచిన వెల్లుల్లి కలిపేసి పూర్తిగా చల్లారిన తర్వాత తీసి మనం జాడీలో అన్న పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు టప్పర్వేర్ డబ్బాలు అవి వస్తున్నాయి కదండి, అవైతే కొంచెం పర్వాలేదు. మామూలు పల్చటి ప్లాస్టిక్ అంత వాడకూడదు అంటున్నారు, కానీ టప్పర్వేర్ పర్వాలేదు అంటున్నారు కదా, అలాంటి వాటిల్లోనా వేసుకోవచ్చు. అంటే ఉప్పు కలుపుతున్నాం కాబట్టి, ఉప్పు కలపకపోతే స్టీల్ వాటిల్లో ఉంచినా పర్వాలేదు. ఉప్పు కలిపితే కొంచెం మళ్ళీ ఇట్లా తుప్పులాగా వస్తుంది స్టీల్కి అంటారు కదా, అందుకని అన్నమాట. టప్పర్వేర్ డబ్బాలు కానీ గాజువి పెద్ద పెద్ద జార్లు ఉన్న వాటిల్లో కానీ, జాడీలు ఉంటే జాడీలో అయినా కానీ నొక్కి పెట్టేయచ్చండి. చక్కగా గట్టిగా నొక్కి సర్ది పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది మన కారం సంగతి. ఇలా చేసుకుంటే ఒక వారం కొంచెం కష్టపడినా ఇంకా సంవత్సరం అంతా మన పిల్లలకి మనకి ఇంకా కారంతో గొడవ ఉండదు, హాయిగా ఇంట్లో ఉంటుంది. అలాగే పసుపు కొమ్మలు చూపిస్తాను మీకు. పసుపు ఇవ్వండి. పసుపు కొమ్మలు కూడా ఇట్లా శుభ్రంగా ఒక 4-5 సార్లు కడగాల్సి వచ్చిందండి. నల్లగా చాలా వచ్చింది. ఈ 4-5 సార్లు కడిగి మనం బియ్యం వడేసినట్టు వడేసేసాను. వడేసిన దాన్ని ఇలాగ ఎండలో ఆరబెట్టాను అనమాట. ఇవి ఒక రెండు రోజులు ఎండిన తర్వాత మళ్ళీ ఇదిగోండి సంకెల్ రాయి ఉంది కదా, సంకెల్ రాయి బండ, దీంట్లో దంచితే చిన్న చిన్న ముక్కలు అవుతాయండి. అంతంత ముక్కలు అయ్యేట్టుగా ఇప్పుడు దీన్ని ఒక 4-5 ముక్కలు అయ్యేట్టుగా కట్ చేయాలి. మనం దంచాలి. అలా దంచేసుకున్న దాన్ని మళ్ళీ ఒకరోజు ఎండలో పెడతాను. దంచిన తర్వాత కూడా ఒకరోజు ఎండలో పెట్టి అప్పుడు మరపట్టించుకోవాలండి. ఇక మనకి సంవత్సరం అంతా పసుపు ఉంటుంది. అదండి కారం పసుపు సంగతి. ఇది చేద్దామని మా అమ్మాయి కూడా అడిగింది, ఈ వీడియో చేయమ్మా, అందరికీ కారం గురించి పెద్దగా తెలియదు కదా అని. అదే మనం బయట కొన్న కారంలో ఏమి రంగులు కలుపుతున్నారో తెలీదు, ఆ కాయలు సరిగ్గా ఏరుతున్నారో లేదో తెలియదు. మనం ఈ కాయలు తొడిమలు తీసేటప్పుడు ప్రతి కాయ పట్టుకుని చూస్తాం కాబట్టి దాంట్లో ఏమన్నా కొంచెం చీడలా, ఒక్కోసారి ఏదో కాటుకు తెగులు అంటారండి వీటికి, లోపల నల్లగా అయిపోయిన కాయలు వస్తాయి. అవి తీసి పక్కన పడేస్తాము, మనం చక్కగా శుభ్రం చేసుకుంటాం కదా. కానీ మరి బయట కొన్న కారంలో అవన్నీ చేయాలంటే వాళ్ళ వల్ల అవుతుందా కేజీలు పట్టేటప్పుడు. ఇదండి కారం సంగతి. మీ అందరికీ అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుందని చేస్తున్నాను అనమాట ఈ వీడియో. ఓకే, ఇలాంటి వీడియోలు మరికొన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి.